Uh, First of all, good evening, everyone. And I would like to congratulate Nikhil, director Karthik, and everyone associated with the film. Okay. Everyone associated with the film. I hope you've had great fun shooting the film. And I wish you all the best, all the success with the film, Nikhil and the entire team. And being romantic comedy film, I hope that's a genre that people enjoy. And I guess romantic comedy films always work. We asked you your love story. My love story? Yeah. Okay. On Valentine's Day, I proposed my wife, actually, for marriage. And I think that's how special it was for me. And that's how romantic it was for me. Thank you. That's super. అచ్చంగా రాత్రుళ్ళే తీసిన సినిమా సూర్య వర్సెస్ సూర్య. నేనంటే భయం సార్, పగలని వస్తే నేనంటే భయం హీరోకి. అవునవును. ఫస్ట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు వేషానికి మా దర్శకుడు ఏంటి ఆ సినిమా అంటే ఇట్లా వాడికి కొంచెం పగలు ప్రాబ్లం అండి హీరోకి అన్నాడు. అంటే ఇప్పుడు కొంపదీసి నైట్లు తీస్తావా అంటే అవును సార్ అండి ఇది దండం పెడతాను నైట్ నేను చేయలేనయ్యా అన్న. బట్ దైవికంగా కుదిరింది. అండ్ I really enjoyed every moment working with the team and particularly Karthik. Karthik ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా మంచి గొప్ప డైరెక్టర్ కోట్లు సంపాదిస్తానని చెప్పలేను కానీ మార్కబుల్ ఫిల్మ్స్ తీసే గ్రేట్ డైరెక్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతాడు. లెట్ us గివ్ ఏ బిగ్ హ్యాండ్. అలాగే మా నిర్మాత గారు మిగతా టీం అంతా ఈ సక్సెస్ కోసం చాలా కష్టపడ్డాం. కొత్తగా ఉంది నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. నన్ను ఒక 25 ఏళ్ళ వెనక్కి దోశారు. యూత్లో జాయిన్ అయిపోయింది మళ్ళీ వెనక్కి. నిజంగా టీం వర్క్ అంటే ప్రతి వర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ దాకా ఇది నా సినిమా అని తాపత్రయపడి తీసి నాకు నిజంగా మేము లేడీస్ టైలర్ తీస్తున్న రోజులు గుర్తొచ్చాయి. ఎవ్రీబడి ఈస్ ఇన్వాల్వ్డ్ సో వెల్ ఇన్ దిస్ ఫిలిం. చేత మరొకసారి పైగా ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే బహుశా కెమెరామెన్ కాబట్టి ఆ నైట్ సీన్స్ ఎంత అందంగా తీశాడో చెప్పలేను. మనం కొన్ని చూడొచ్చు. ఎనీహౌ ఐ విష్ ఖచ్చితంగా ఈ సినిమా ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్. ఐ విష్ ఇట్. నేను ఖచ్చితంగా నా ఆశ, నా కోరిక, నా ఆకాంక్ష, నా ఆశీస్సు. శుభం. స్టేజ్ మీద కౌంటర్ నర ఉన్నానండి. కౌంటర్ నర. అదే అందుకే ధైర్యంగా నేను మీ మైక్ తీసుకున్నాను. ఆడు ఎలాగా కౌంటర్ వేయలేడు. అందరికీ నమస్కారం. ఇదేంటి వింతగా రాత్రిపూట క్యాప్ వేసుకొచ్చాడు చూడొద్దు. స్టైల్లో లుక్కో కాదండి, ముక్కు. సూర్య వర్సెస్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి కంగ్రాట్స్ పాటు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలండి. కిందకి దిగిపోయారు. కన్సిక్యూటివ్గా సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సపోర్ట్ చేసుకొస్తున్నారు. అండ్ నిఖిల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్మ్ నేను కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నా. కంగ్రాట్స్ ఎందుకు అంటే నిఖిల్ అతిపెద్ద సక్సెస్ కథ ఎంచుకోవడానికన్నా కూడా మంచి డైరెక్టర్లు ఎంచుకోవడంలో ఉంది. కార్తిక్ అనే మనిషి నాకు ఐ నోన్ ఫర్ నియర్లీ 2 years. ఫినామినల్ టాలెంట్. లిటరల్గా తన వరకు నేను ఒక ఫ్యాన్ని. ఒక 5D కెమెరాతో ఒక షార్ట్ ఫిల్మ్ని ఎంత గొప్పగా తీయొచ్చో అనే రేంజ్కి తీసిన ఒక డైరెక్టర్ తను. సో ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అండ్ లవ్ ఫర్ హిమ్. సో నిఖిల్, కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే యూ చోజ్ ద రైట్ డైరెక్టర్. And on this note, wishing the entire team all the very best for the film, and congrats to Nikhil once again. Andariki namaskaram. Well, I learned that. దాంట్లో నమస్కారం అనేది హిందీ కూడా ఉంటుంది. అక్కడే అయిపోయింది. What is Telugu you've learned? Tell me. What have I learned? Yeah. I think let the audience decide now when they see my movie. I mean, I've done a fair job, right? తెలుగు రాదన్న వాడికి. తెలుగు రాదు. సూర్య, అదిగో సూర్య మన హీరోయిన్. You can't speak Telugu? I can understand. Okay. Definitely I can understand. Well, నమస్కారం. Are you enjoying the audio function? Absolutely I am. I mean the confetti, the fireworks, and Nikhil dancing. That's like, Thank you, whoo, thank you. And amazing. we have got my friends here. Sushant is here. Hi. And Sandeep Hello is to there. everyone. So we'll go ahead with the... Sumaya? Well, I'm thrilled to be here. Sushant and I hope all of you enjoy. కాదండి, నాకు అంతకుముందు సుశాంత్ గారిని పిలిచి ముందు డౌట్ ఉంది నిఖిల్ భాయ్. అడగండి. సరేలే. ఇప్పుడు మన కార్తికేయ కెమెరా, ఈ సినిమా కెమెరామెన్ ఎవరన్నా? కార్తిక్ ఘట్టమనేని. ఆయనే చేశారా? నెక్స్ట్ సినిమా కూడా ఆయనకే చేస్తారు మీరు? ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారు బడ్జెట్ విషయంలో బాగా ఆలోచించి డైరెక్టర్ గారిని కెమెరామ్యాన్ ని ఒకళ్ళనే పెట్టేశారు. ఎగ్జాక్ట్లీ. అలాగా నిఖిల్ భాయ్ కార్తికేయ కెమెరామెన్ కి నెక్స్ట్ సినిమా ఇచ్చాడు కదా, మరి ఇప్పుడు ఈ సినిమా కెమెరామెన్ కూడా డైరెక్టర్ కదా, నెక్స్ట్ సినిమా ఆయనతోనే చేస్తారా?
అంటే నెక్స్ట్ సినిమా నేనేం ప్లాన్ చేయలేదు ఇంకా. అంటే ఈ సినిమా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూసి దాని తర్వాత ప్లాన్. నన్ను ఎందుకు ఇంట్రాగేట్ చేస్తున్నావు నువ్వు? సూర్య వర్సెస్ సూర్య ఫైట్ ఇది, కొట్టుకోవాలి, బాక్సింగ్ మ్యాచ్. ఏవి చూసి ఫ్యాన్ అయిపోయింది. సుమా గారు పాపం లేడీస్ ఉన్నారు, తర్వాత పట్టుకున్నాం. సినిమా బాయ్ ఫ్రెండ్ సూర్య, రియల్ సూర్య. You want to make any choice? Different choice? Definitely the real Surya. Okay, no problem. I am hurt. I'm going down. I'm going to go meet my friends and get them on stage. First of all, అందరికీ నమస్కారం, వచ్చేసిన పెద్దలందరికీ. అండ్ థ్యాంక్ యూ నిఖిల్ ఫర్ కాలింగ్ మీ. అండ్ సూర్య పోస్టర్ చూసే ముందు నేను డబుల్ యాక్షన్ సినిమా అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ అందరూ అనుకున్నారు. నాకు ట్విట్టర్లో కూడా మెసేజెస్ వచ్చినాయి, బ్రో ఇదేంటి ఫస్ట్ టైం డబుల్ యాక్షన్, కంగ్రాచులేషన్స్ అని పెట్టారు. నాకు ఇప్పుడు మెసేజ్ వచ్చింది, మన ఇద్దరు హీరోలు అలాగ అనిపిస్తుంది, మల్టీ స్టార్ రాని. అంటే మీరిద్దరా? సూర్య పెద్ద సూర్య కదన్నా. ప్రవీణ్ నీకు ఆ బొమ్మ వేసి నేను తప్పు చేశా. అదే ఓకే, నేను ముందే చెప్పానుగా అనవసరంగా ఇచ్చావని. నెక్స్ట్ టైం ఏంటన్నా సుమా గారు? సో నేను తర్వాత పోస్టర్ చూసినప్పుడు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. సన్ అండ్ యూ అంటే ఓకే వర్సెస్ ద సన్ అని చెప్పి. తర్వాత నేను అదే అడిగాను యాక్చువల్గా, సీసీఎల్ జరుగుతుంటే ఇది ఇస్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ మూవీయా అని అది కూడా అడిగాను. సో బట్ వెన్ ఐ సా ద టీజర్ నిజంగా చాలా నచ్చింది, బికాజ్ సంథింగ్ చాలా న్యూగా అనిపించింది. అండ్ యూర్ గుడ్ సక్సెస్ స్ట్రీక్. స్వామి రారా, కార్తికేయ అండ్ చందు ఇస్ హియర్ అండ్ డైరెక్టర్ కార్తిక్ గారు and Shivakumar garu and music director Satya garu. I wish the team all the very best. And Trida, you're looking very nice in the teaser and you both make a very good pair. So ఎందుకు సుమా గారు నవ్వుతున్నారు ఏంటి? లేదు, మేము యాక్చువల్లీ ఇప్పుడు మీ ఏమైనా రొమాంటిక్ లవ్ స్టోరీ ఉందేమో కనుక్కుందామని. అరుణ్ నమ్రత మీరు వచ్చేసేయండి తొందరగా. ఇవాళ నిఖిల్ లవ్ స్టోరీ నాది కాదు. ఓ సో మీకు ఒకటి ఉంది, ఇవాళ చెప్పడం మీకు ఇష్టం లేదనమాట. రెండే మూడో ఉన్నాయి, ఒకటి చెప్తారు. So I'd like to wish the team all the very best and I hope you get a hat trick with this film. Thank you. And I genuinely like the trailer, so I'm sure the audience also likes it a lot and I hope your movie does very well. Thank you so much. Hello everybody. బేసిక్గా సూర్య వర్సెస్ సూర్య అంటే సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఇట్స్ అబౌట్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆరెంజ్ చికెన్ సే సెలబ్రేటింగ్ యువర్ సెల్ఫ్. సో ఈ సినిమా నన్ను యాక్సెప్ట్ చేసి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ముగ్గురు మనుషులకి నేను ఐ షుడ్ థ్యాంక్ దెమ్. ఫస్ట్ ఇస్ మై ప్రొడ్యూసర్ శివకుమార్ గారు. నాకు ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి కూడా 6 months పట్టింది, అది నేను సినిమా 6 months లోపు తీసాను. సో ఐ థింక్ ఒక ప్లానింగ్ ఉంటే చేయొచ్చు అనేది శివకుమార్ గారి దగ్గర తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇస్ నిఖిల్ భాయ్. I'll just say thank you, that's all. Thank you so much for being part of this. And third person is Chandu garu. Chandu bhai. Yeah. Chandu bhai, na Kartikeya cinema ayakapothe I don't know what my situation will be. So thank you so much Chandu bhai. Ikkada nenu one more person gurinchi cheppali. That's my friend Vijay. He's not here now. I lost him yesterday. So basically ఎవరికైనా టీమ్ ఫామ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, కానీ నాకు ఫ్రెండ్స్ ఫామ్ అయ్యాక టీమ్ ఫామ్ అయింది. ఒక 10 years నుంచి సేమ్ ఫ్రెండ్స్. మై గ్రూప్ ఈజ్ ఆల్ హియర్ అండ్ దేర్ ఆల్ హియర్. సో ఇట్స్ లైక్ వెరీ పర్సనల్ ఫర్ మీ. వాడు లాస్ట్ చూసిన సినిమా మా సూర్య వర్సెస్ సూర్య అనే. సో ఆడైతే నచ్చిందని చెప్పాడు. సో ఐ హోప్ యుల్ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి. అండ్ ఆబ్వియస్లీ ఆడియో రిలీజ్ అంటేనే థ్యాంక్స్ అనుకుంటారు, కానీ నిజంగా ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ చందు అండ్ కార్తిక్, ఎందుకంటే వీళ్ళిద్దరు నాకు కార్తికే అని ఒక సూపర్ సినిమా ఇచ్చారు. చందు స్టోరీ అండ్ డైరెక్షన్ ఎంత బాగా చేశాడో, దాని కెమెరా వర్క్ కూడా అంతే బాగా కార్తిక్ చేశాడు. అండ్ నేను అప్పుడే అనుకున్నాను దిస్ గై ఈస్ గోన్ టు గో లాంగ్ వే అని. అండ్ నేను అందుకే క్యాచ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే నాకు కొంచెం అలా పట్టుకుంటేనే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అని చెప్పేసి స్వామిరారా పట్టుకున్నాను, కార్తికే పట్టుకున్నాను, అలాగే కార్తిక్ని పట్టుకున్నాను ఈసారి. అండ్ హీస్ గోట్ అ వండర్ఫుల్ టీమ్ అండి. నిజంగా విజయ్ అన్న పర్సన్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్ అండ్ వీఆర్ సాడ్ వీ లాస్ట్ హిమ్ టుడే. కానీ అలాగే సుధీర్, మన శశి, మన ఉజ్వల్, ద హోల్ టీమ్, అండ్ ఎస్పెషలీ శరణ్, మా కో డైరెక్టర్, లైక్ మా చీఫ్ అసోసియేట్ శరణ్, హీఈస్ లైక్ ఫెంటాస్టిక్ ప్రెజెన్స్. మేము అందరం కలిసి మేము మంచి సినిమాలు తీద్దామనే ప్రయత్నం, అండ్ ఆ ప్రయత్నమే ఈ సూర్య వర్సెస్ సూర్య అన్న సినిమా. అండ్ దీనికి మాకు శివకుమార్ సార్, అసలు సార్ మీరు స్టోరీ విన్నారా సార్? మీరు అసలు శివకుమార్ సార్ మీరు స్టోరీ విన్నారా మీరు అసలు? నేను స్టోరీ కంటే ఎక్కువ నిఖిల్ని చదివాను కాబట్టి స్టోరీ అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ శివకుమార్ సార్ నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీ వాజ్ దేర్ సపోర్టింగ్ అస్. అండ్ నిజంగా ఆయన వల్లే ఈరోజు ఎంత గ్రాండ్గా మేము సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం.
అండ్ హోప్ఫుల్లీ అందరూ అంటున్నారు మూడో సినిమా ఏంటి హ్యాట్రిక్ ఇది ఇది అని. నాకు అలాంటి ప్రెజర్స్ ఏమీ లేవండి. నాకు హ్యాట్రిక్లు 10 ట్రిక్లు 5 ట్రిక్లు అలాంటివి ఏం లేవు. కొన్ని మ్యాజిక్ ట్రిక్లు మాత్రం వచ్చు. అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. మంచి సినిమా ఆడియన్స్ ముందు పెట్టాలి అండ్ రిజల్ట్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యూ గైస్. మా థియేట్రికల్ ట్రైలర్ నచ్చితే తప్పకుండా సినిమాకి రండి. సినిమాకి వచ్చి మీరు ఎంకరేజ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ ఎంకరేజ్ అవర్ టీమ్. మళ్ళీ మంచి మంచి సినిమాలు తీయగలుగుతాం. మా ప్రొడ్యూసర్ కానీ మా డైరెక్టర్ కానీ అందరూ ఇంకా మంచి సినిమాలు తీయగలుగుతాం. అండ్ ఈరోజు ఇంత కెపాసిటీలో మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే పేషెంట్గా 3 hours మీ అందరికి క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. 3 hours మీరు మాతో పాటు ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ ఎవ్రీబడి వాచింగ్ ఆన్ టీవీ. నన్ను చాలా సపోర్ట్ చేసి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ఆల్ మై ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ అంటాను వాళ్ళందరూ. నా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది వెనకాల కూడా ఉన్నారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్. విజయవాడ నుంచి వచ్చారు, విశాఖపట్నం నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారు, జహీరాబాద్ నుంచి వచ్చారు. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ భయ్యా. అండ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ డే ఫర్ మీ. అండ్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఓవర్ హియర్. అండ్ సూర్య వర్సెస్ సూర్య చాలా పెద్ద హిట్ అవ్వాలి ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంతకుముందు అన్నట్టు విజయ్ లాస్ట్ few daysలో మా సినిమా కూడా చూశాడు అండ్ ఈ సెట్ ఇట్ వాస్ గుడ్ అన్నాడు. సో దేవుడి దేవల్ల పబ్లిక్ కూడా చూసి అదే అనాలి రేపు. సో థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద మూవీ థియేటర్స్. మా సూర్యకు ఒక వింత జబ్బు ఉంది అంకుల్. పర్ఫిరియా టాటా కెనగే మీనింగ్ చెప్పి సూర్యుని చూస్తే చచ్చిపోతాడు. అంటే సూర్యాని లైఫ్ మొత్తం ఇంట్లో ఉంచేయాలా? లైఫ్ మొత్తం అవసరం లేదు, రోజు సాయంత్రం 6:30 వరకు ఉంచితే చాలు.